మనం ఇందాక ఈ ఇల్లంతా తిప్పి కొట్టినటువంటి దాని గురించి గుర్తు చేసుకుంటే అల్లు రామలింగయ్య గారిని కూర్చోబెట్టి మెమరీస్ రికార్డ్ చేసినటువంటి టైంలో ఆయన ఒక సరదా సంఘటన గుర్తు చేసుకున్నారు. వీళ్ళకి వీళ్ళు తమిళ యాసలో తెలుగు మాట్లాడేవాడు. మద్రాస్ ఓకే. కదా, బార్న్ అండ్ బ్రాటప్ మద్రాస్ కదా, దాంట్లో తమిళ యాస అది మాన్పించడానికి ఈయన మొటిక్కాయలు వేసేవాడంట ముందు. దొరికితే మొటిక్కాయలు వేసి ఎలా కాదు మాట్లాడాల్సింది, ఇలా మాట్లాడాలి, ఇలా పలకాలి అని చెప్పేవారంట. వీళ్ళేంటంటే ఆయన కొంచెం ఇదైన తర్వాత, అంటే ఆయన వీళ్ళతో పాటు పరుగు పెట్టలేరు కదా, పరుగు పెట్టలేరు కాబట్టి వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే కావాలని ఆయన ముందు ఎవరు అల్లు అర్జును, రామ్ చరణ్, అల్లు శిరీష్ వీళ్ళు కావాలని ఆయన ముందు తమిళ యాసలో తెలుగు మాట్లాడి ఏయ్ బడవా వెదవా అలా కాదు మాట్లాడాల్సింది అని ఆయన కర్ర పుచ్చుకొని ఆయన్ని ఇల్లంతా ఆయన బరిగెత్తిచ్చేవాళ్ళు వీళ్ళు ముగ్గురు. ఆయన వీళ్ళని ఎలాగైనా దొరకపుచ్చుకొని బెత్తం దెబ్బలు వేయాలని ఆయన కోరిక అనమాట. ఆయనకు దొరకకుండా వీళ్ళు ఇల్లంతా తిరిగారు. అల్లు అర్జున్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఎట్లా ఉంటుందంటే అండి, మొత్తం అందరి పిల్లలు ఇక్కడే ఉండేవాళ్ళు, ఇక్కడ వీళ్ళ దగ్గరే వీళ్ళ ఇంట్లోనే ఉండేవాళ్ళు అంతా. అందరూ మిగతా నిర్మాతల పిల్లలు, దర్శకుల పిల్లలు అంతా కలిసి పెరిగినటువంటి వాతావరణం. వీళ్ళని అల్లు అర్జున్ ఏం చేశాడు అంటే, ఇప్పుడు అల్లరి చెయ్యాలి, కని విని ఎరుగని అల్లరి చెయ్యాలంటే అల్లరి చేయడానికి కావాల్సినటువంటి ఆలోచనని రేకెత్తిచ్చేసి ఇతను సైలెంట్గా ఉండిపోయాడు అనమాట. అల్లు అర్జున్. ఓకే. వీళ్ళు మిగతా వాళ్ళందరూ అల్లరి చేస్తుంటే దాన్ని ఎంజాయ్ చేసేవాడు. ఎందుకురా అసలు ఇంత అల్లరి చేస్తున్నారు, ఏం జరిగింది ఇప్పుడు, ఏంటి ఇది, ఎవడు ఏంటి అని అంటే అసలు ఇతను చాలా నింపాదిగా పురుటి తాగుతా నింపాదిగా కూర్చుని ఈ అల్లరిని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. లీడర్ అనమాట. ఇట్లాంటివన్నీ చాలా చాలా బోల్డెన్ సరదాలు ఉన్నాయి, సరదా సంగతులు చాలా ఉన్నాయి ఓకే. వాడి బాల్యంలో.